నేను మీ కృష్ణవేణి. వెల్కమ్ టు కిట్టూస్ కిచెన్. ఈరోజు నేను స్వచ్ఛమైన ఆవు నెయ్యిని ఇంట్లోనే ఎలా తయారు చేశాను అనేది మీకు చూపిస్తున్నాను. ఒక్కసారి చూడండి. 2 months నుంచి నిల్వ పెట్టుకున్న మేగడ్ని మిక్సీలో వేసుకొని ఒక గ్లాస్ వాటర్ని వేసుకొని బాగా మిక్సీ చేస్తే అదనేది మొత్తం మేగడ అనేది ముద్దలు లేకుండా నీట్గా స్మూతీలా అవుతుంది. దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని బాగా చేత్తో కలిపి ఒక వాటర్ ఉన్న బౌల్లోకి తీసుకోవాలి. ఇలా రెండోసారి కూడా వాటర్లో బాగా కడుక్కొని తీసుకోవడం వల్ల ఈ నెయ్యి అనేది బాగా అంటే వెంటనే మరుగుతుంది. నెక్స్ట్ కింద అడుగు పట్టకుండా నీట్గా ఉన్నది మొత్తం అంతా కూడా నెయ్యి అనేది తొందరగా అయిపోవడానికి చాలా ఈజీ ప్రాసెస్ అన్నమాట. అలాగే నెయ్యి మరుగుతునేటప్పుడు కరివేపాకునైతే వేస్తారు. అది కూడా స్మెల్ కోసం. కొంతమంది తమలపాకు వేస్తారు, కొంతమంది కరివేపాకు వేస్తారు. అందరికీ అందుబాటులో కరివేపాకు ఉంటుంది కాబట్టి నేను కూడా ఎక్కువగా కరివేపాకునే ప్రిఫర్ చేస్తాను. కాబట్టి నెయ్యి అనేది మరుగుతునేటప్పుడు కరివేపాకును వేసుకుంటే నెయ్యి స్మెల్ అనేది బాగా వస్తుంది. మా చిన్నప్పుడు మా ఇంట్లో ఎక్కువ ఆవులు గేదెలు అనేవి ఉండేవి. అందువల్ల మా ఇంట్లో పాలు పెరుగు నెయ్యి అనేది నిరంతరం మా ఇంట్లో ఉంటూనే ఉండేది. మా అమ్మ అయితే ఎప్పుడూ నెయ్యి అనేది చేసి అమ్ముతూ ఉండేవాళ్ళం అనమాట. కాబట్టి మా అమ్మ దగ్గర ఈ నెయ్యి ఎలా చెయ్యాలి అనేది నేర్చుకున్నాను. కాబట్టి నేను కూడా 2 monthsకి ఒకసారి అయితే నెయ్యిని తయారు చేస్తాను. ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా వడకట్టుకొని మనం స్టోర్ చేసుకొని వాడితే చాలా బాగుంటుంది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.